హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వీడియో నెంబర్ 153. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం అవుట్ సైడ్ పర్చేస్ చేస్తుంటామో సమ్ పెయిడ్ ప్లగిన్స్, వాటిని వర్డ్ ప్రెస్ దాంట్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది అయితే డిస్కస్ అయితే చేస్తాం. ఫ్రీ ప్లగిన్స్ వచ్చేసి మనం సింప్లీ వర్డ్ ప్రెస్ దాంట్లో అయితే డాష్ బోర్డ్లో లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత ఏంటంటే ప్లగిన్స్ అయితే ఉంటుంది. ప్లగిన్స్లో ఏంటంటే క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకి అక్కడ సెర్చ్ బార్ అయితే ఉంటుంది. సెర్చ్ బార్ లో మనకి ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ అయితే ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేసి దాన్ని అయితే యూజ్ చేసుకుంటా ఉంటాం. అదే ఏంటంటే మనం అవుట్ సైడ్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ నుంచి కానీ మన దగ్గర ఏదైనా పెయిడ్ ప్లగిన్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, వాటిని ఎలా అప్లోడ్ చేయాలి అనేసి చాలా పీపుల్కి ఏంటంటే సమ్వాట్ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఈ వీడియోని అయితే మీకోసం అయితే చేస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు లైవ్ లో అయితే చేసి అయితే చూపిస్తాను. అండ్ ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే డెఫినెట్ గా అయితే వీడియోని అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ సెషన్ లో కూడా కామెంట్ అయితే చేయండి గాయ్స్. 150 వీడియోస్ కంప్లీట్ అయిన సందర్భంగా ఏంటంటే మన ఛానల్లో 2 ప్రీమియం ప్లగిన్స్ వచ్చేసి గివ్ అవేలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ అయితే సెండ్ చేయడం అయితే జరిగింది. మీకు కూడా ఆ ప్రీమియం ప్లగిన్స్ అనేది కావాలి అనుకుంటే గివ్ అవేలో అయితే పార్టిసిపేట్ అయితే చేయండి. 150th వీడియో అయితే ఉంటుంది. దాంట్లో అయితే మీరు కంప్లీట్ గా ఇన్స్ట్రక్షన్స్ అయితే తెలుసుకున్న తర్వాత దాన్ని అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత ఏంటంటే మీకు కూడా 7,000 రూపీస్ వర్త్ చేసే ప్రీమియం ప్లగిన్స్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ప్రీమియం ప్లగిన్స్ అనేటివి ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది లైవ్ లో అయితే చేసి అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం లైవ్ ఇంప్లిమెంటేషన్ అయితే చూద్దాము. ఒక పెయిడ్ ప్లగిన్ ని వర్డ్ ప్రెస్ దాంట్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేసి. ఓకేనా, ఏదైతే మీరు థర్డ్ పార్టీ ప్లగిన్స్ ఉంటాయో అవుట్ సైడ్ నుంచి మీరు ఒక ఫైల్ని కానీ ఏదన్నా తీసుకుంటారో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేసి కూడా చూద్దాము. దానికోసం ఏంటంటే సింప్లీ వర్డ్ ప్రెస్ బ్యాక్ అండ్ డాష్ బోర్డ్లోకి అయితే లాగిన్ అయితే అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ప్లగిన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లగిన్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. ప్లగిన్స్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాడ్ న్యూ అనేసి ఆప్షన్ అయితే వస్తుంది. సింప్లీ యాడ్ న్యూ పైన అయితే క్లిక్ చేయండి. యాడ్ న్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఇక్కడ ఫ్రీ అన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ కాకుండా మీకు ఏంటంటే టాప్లో ఏంటంటే అప్లోడ్ ప్లగిన్ అని అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఆ బటన్ పైన క్లిక్ చేయగానే ఏంటంటే మీకు ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేసుకోవడానికి ఒక పాపప్ అయితే వస్తుంది. ఈ దీంట్లో ఏంటంటే మీరు ఏదైతే థర్డ్ పార్టీ ప్లగిన్ ఉంటుందో, పెయిడ్ ప్లగిన్ ఉంటుందో ఆ జిప్ ఫైల్ని ఇక్కడైతే మనము అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికన్నా ముందు ఏంటంటే ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి. ఈ పర్టికులర్ మిస్టేక్ చేయడం వల్లనే ఏంటంటే ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అవ్వడం ఫెయిల్ అయితే అవుతూ ఉంటాయి. మీరు ఇన్స్టాల్ ఏదైతే ఒక పెయిడ్ ప్లగిన్ని అప్లోడ్ చేసే ముందే ఏం చేయాలి అంటే, వెయిట్ ఏ సెకండ్, ఇక్కడ ఏదైతే మీ ప్లగిన్ అనేది ఒక జిప్ ఫైల్ ఉంటుందో దాన్ని ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏంటంటే మీరు మీ పెయిడ్ ప్లగిన్ని అప్లోడ్ అయితే చేయాలి. సింప్లీ అయితే ఏదైతే మీ ఫైల్ ఉంటుందో జిప్ ఫైల్ దానిపైన క్లిక్ చేసి రైట్ క్లిక్ అయితే ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ అని అయితే ఉంటుంది. మీరు ఏదైనా ఒక ఫోల్డర్లో ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనుకుంటే ఈ జిప్ ఫైల్ని ఫస్ట్ ఏంటంటే ఫోల్డర్లోకి అయితే సెండ్ చేసుకోండి. సెండ్ చేసుకున్న తర్వాత ఆ ఫోల్డర్లో ఏంటంటే ఆ ఫైల్ పైన క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ హియర్ అని అయితే క్లిక్ చేయండి. నేనైతే ఆల్రెడీ అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేస్తున్నాను కాబట్టి ఏంటంటే నేను ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సింప్లీ ఏంటంటే ఇప్పుడు చూజ్ ఫైల్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ పర్టికులర్ ఏదైతే నేను చెప్పానో అదైతే ఫాలో అయితే అవ్వండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఫైల్ అయితే అప్లోడ్ అయితే చేయండి. అండ్ దెన్ ఏంటంటే ఇక్కడ యాడ్ ఇన్సెటర్ ప్రో అయితే ఉంది. ఆల్రెడీ ఏదైతే నేను ప్రీవియస్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి సెండ్ చేశానో దాన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేస్తాను. సింప్లీ దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ పైన అయితే క్లిక్ చేయండి. ఓపెన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ నౌ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇన్స్టాల్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఏదైతే అప్లోడ్ చేసి ఉంటారో ఆ పర్టికులర్ ఫైల్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయితే అవుతుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనం యాక్టివేట్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇన్స్టాల్ అయితే అవుతుంది. లెట్స్ సి. వన్స్ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ అయిన తర్వాత ఏంటంటే సక్సెస్ వస్తేనే మనకి ఏంటంటే ప్లగిన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అనేది అయినట్టు, ప్లగిన్ అనేది వర్కౌట్ అయితే అవుతున్నట్టు. ఓకేనా, లెట్స్ సి. ఇక్కడైతే చూడండి ఒకసారి, ప్లగిన్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్. ఏదైతే నేను ఇప్పుడు యాడ్ ఇన్సెటర్ ప్రో అనే ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేశానో అది సక్సెస్ఫుల్గా అయితే ఇన్స్టాల్ అయితే అయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ యాక్టివేట్ ప్లగిన్ ఉంది కదా, దీనిపైన కూడా మనం క్లిక్ చేయాలి. ఎప్పుడైతే యాక్టివేట్ ప్లగిన్ పైన క్లిక్ చేస్తాం అప్పుడే ఆ ప్లగిన్ అనేది ఏంటంటే యాక్టివేట్ అయితే అవుతుంది. మీరు ఎక్కడి నుంచి యాక్టివేట్ చేయకపోయినా ఇన్స్టాల్డ్ ప్లగిన్స్లోకి వెళ్తే అక్కడ నుంచి అయినా మీరు యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు. నో ప్రాబ్లం అట్ ఆల్. ఓకేనా, ఇక్కడైతే చెక్ చేసుకోండి. యాడ్ ఇన్సెటర్ ప్రో అనే ప్లగిన్ ఏంటంటే యాక్టివేట్ అయితే అయిపోయింది. ఎప్పుడైతే మీకు యాక్టివేట్ అయిపోతుందో అప్పుడే ఏంటంటే డీయాక్టివేట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. యాక్టివేట్ అవ్వకపోతే మీకు యాక్టివేట్ అనే ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే క్లియర్గా అయితే అర్థమైందని అయితే అనుకుంటున్నాను ప్లగిన్ అనేది థర్డ్ పార్టీ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేసి. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే డెఫినెట్గా అయితే వీడియోని అయితే లైక్ చేయండి. అలానే కామెంట్ సెషన్లో కూడా
కామెంట్ అయితే చేయండి. అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి మోర్ యూజ్ఫుల్ వీడియోస్ అయితే మీకోసం అయితే తీసుకురావడానికి మోటివేషన్ అయితే నాకైతే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.